హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా, ప్రాజెక్ట్ రెడ్ అని చెప్పేసి. మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇది యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంట్, ఇంకా చాలా యూస్ఫుల్ వీడియో అందరికీ. ఎందుకంటే ఇందులో ఆడియో రిలేటెడ్ చాలా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ వీడియోలో. అందుకే ఫుల్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్టే లైక్ చేసేయండి, ఎందుకంటే మీరు తర్వాత మర్చిపోతారు. వీడియోని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు 100% నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇది ప్రాజెక్ట్ రెడ్ గురించి నేను కూడా కొన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. మీకు కొన్ని రోజుల కింద గుర్తుండే ఉంటుంది, నేను ఒకటి ట్రూథియర్ అనే చైనీస్ కొత్త బ్రాండ్వి ఇన్ ఇయర్ మానిటర్స్ అన్బాక్సింగ్ చేశాను. హోలానో ఏదో మోడల్, అది సమ్ మంత్స్ బ్యాక్ నేను అన్బాక్స్ చేశాను. బాగుండినాయి, రీజనబుల్ కాస్ట్లో. యాక్చువల్గా వాళ్ళే ఈ ప్రాజెక్ట్ రెడ్ అని ఒక 10 months కింద స్టార్ట్ చేశారు. అంటే యునిక్ సిగ్నేచర్ సౌండ్ ఉండేసి వీళ్ళది అందరికీ పబ్లిక్కి చాలా మందికి నచ్చేలాగా ఎట్లా ఉంటుందని R&D చేసి మరీ ఈ ఇన్ ఇయర్ మానిటర్స్ డిజైన్ చేశారు. మరి ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు దీని రిజల్ట్ ఎట్లా ఉందనేది నాకు కూడా వెయిటింగ్లో ఉండే, చూడాలి, టెస్ట్ చేసి అని చెప్పేసి. నాకు ఆల్రెడీ వచ్చేసింది, అన్బాక్స్ కూడా చేసేసాను. ఆ వీడియో క్లిప్స్ కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. అన్బాక్సింగ్ వీడియో క్లిప్స్ అన్బాక్సింగ్ చేసి నేను టెస్టింగ్ అవన్నీ చేసుకొని చాలా రోజులు, ఒక 25 days తర్వాత ఈ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ మీరు అన్బాక్సింగ్ క్లిప్స్ చూసుకోండి, దాని తర్వాత నాకు ఎక్స్పీరియన్స్, అంటే నాకు ఇది వీళ్ళు ఇంతగానం 10 నెలలు కష్టపడి ఈ ప్రాజెక్ట్ రెడ్లో ఇన్ ఇయర్ మానిటర్స్ కొత్త యునీక్ వేలో తయారు చేశారు కదా, దీని పర్ఫార్మెన్స్ ఇంకా దీని లుక్స్ కానివ్వండి, ఏదైనా ఇది స్పెషల్ కదా. ఎందుకు ఇంత స్పెషల్ అనేది మీకు చూపిస్తాను. ఇది మెయిన్ స్పెషల్ ఏంటంటే ఇది చాలా రీజనబుల్ కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఏ పార్ట్ మిస్ అవ్వకండి, కొంచెం కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇందులో నేను మీకు చాలా డీటెయిల్స్ చెప్తాను. ఈ ఇన్ ఇయర్ మానిటర్స్లో ఒక చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి వాళ్ళు కేర్ తీసుకొని డిజైన్ చేశారు. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా మన అన్బాక్సింగ్, నేను రీసెంట్గా షూట్ చేసిన వీడియో క్లిప్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి చూసేసుకోండి. దాని తర్వాత మళ్ళీ నేను మీకు అది నాకు ఎట్లా అనిపించింది, దాని పర్ఫార్మెన్స్, అవి దాని గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఇదే మనకి హెడ్ ఫోన్ జోన్ నుంచి వచ్చిన ప్యాకేజింగ్. వీళ్ళ ప్రజెంటేషన్ సింపుల్గా బాగుంటుంది. బ్లూ కలర్ బాక్స్ పైన హెడ్ ఫోన్ జోన్ బ్రాండింగ్ ఇంకా లోగో చూడొచ్చు. వీళ్ళ స్టోర్ పూణేలో ఉంది. ఆన్లైన్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. పర్వేయర్స్ ఆఫ్ ద వరల్డ్స్ ఫైనెస్ట్ హెడ్ ఫోన్స్ అని ఇక్కడ రాసి, కవర్ పైన హెలో ఆడియో ఫైల్స్ అని రాసి ఉండేసి, లోపల కార్డ్ పైన అన్ని డీటెయిల్స్ ప్రతిసారి వీళ్ళు ఇట్లానే పంపిస్తారు. ఈరోజు మనకు ట్రూథియర్ Crinacle 0 రెడ్ ఇన్ ఇయర్ మానిటర్స్ రివ్యూ కోసం పంపించారు. ఇది ట్రూథియర్ బ్రాండ్ ఇంకా ఒక సింగపూర్ యూట్యూబ్ రివ్యూవర్ ఇద్దరు కలిసి 10 months హార్డ్ వర్క్ చేసి స్పెషల్గా ఒక యూనిక్ క్యారెక్టర్స్ తోటి ట్యూన్ చేసి డిజైన్ చేసిన బడ్జెట్ ప్రైస్ ఇన్ ఇయర్ మానిటర్స్. బడ్జెట్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో, నేను తర్వాత చెప్తాను డీటెయిల్స్. సాంగ్స్, ప్లేలిస్ట్ కార్డ్స్ అన్నీ వీళ్ళు రెగ్యులర్గా ఎప్పుడు పంపుతూనే ఉంటారు. ప్యాకేజింగ్ అది బాగుంది. ఈరోజు మనం అన్బాక్స్ చేసేది ఇది ట్రూథియర్ Crinacle 0 రెడ్ IEMCవి. యాక్చువల్గా వీళ్ళ ప్రీవియస్ మోడల్ 0 అని కూడా ఉండింది. దానికంటే ఇది ఇంకా బెటర్ ట్యూన్ చేసి ఇంకా కొంచెం ఇంప్రూవ్డ్ వర్జన్ ఇది. ఇది వచ్చేసి మీకు హై పర్ఫార్మెన్స్ డబుల్ డైనమిక్ డ్రైవర్ ఇన్ ఇయర్ మానిటర్స్. అంటే 2 డ్రైవర్స్ ఉంటాయి ఒక్కొక్క ఇయర్ ఫోన్లో. 10mm ఒకటి, 7.8mm ఒకటి. 10mmది సబూఫర్ అని చెప్పొచ్చు. చెప్తాను డీటెయిల్స్ తర్వాత మీకు. వేర్ సౌండ్ మీట్స్ ట్రూత్ అని రాసేసి బ్యాక్ సైడ్ అన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి చూసేసుకోండి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్ ఇక్కడ చూడొచ్చు మీరు, V షేప్ కర్వ్ ఉంది, కొంచెం మధ్యలో డిప్ ఉండేసి. ఇది మీకు 12 Hz నుంచి 40,500 Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉండేసి, కాంపోజిట్ LCP లిక్విడ్ క్రిస్టల్ డోమ్ డయాఫ్రమ్ ఉంది ఇందులో. డ్రైవర్స్లో N52 రుబీడియం మ్యాగ్నెట్స్ ఉండేసి, డబుల్ క్యావిటీ ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఉంది ఇందులో. అల్ట్రా ఫైన్ CCAW వాయిస్ కాయిల్స్ తోటి, అంటే లైట్ వెయిట్ ఉండి ఇంప్రూవ్డ్ బేస్ పర్ఫార్మెన్స్ కోసము. CCAW అంటే కాపర్ క్లాడెడ్ అల్యూమినియం వైర్ అంటారు. దాని గురించి డీటెయిల్ తర్వాత చెప్తాను మీకు. ప్యాకేజింగ్ ఎంత ప్రీమియం ఉంది చూస్తున్నారు కదా, 0 రెడ్ బ్రాండింగ్ ఉండేసి బ్లాక్ బాక్స్ పైన. కానీ ప్రైస్ అంత ప్రీమియం కాదు, తర్వాత చెప్తాను మీకు డీటెయిల్స్. ఇది షిరోయ్ అనే ఒక కార్టూన్ క్యారెక్టర్ ఇక్కడ మీరు దాని బాక్స్ పైన చూడొచ్చు, యాక్సెసరీస్ ప్యాకెట్ పైన. ఇందులో కూడా మీకు ఏమేమి వచ్చినాయో ఒకసారి చూపించేస్తాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను ఈ ట్రూథియర్ బ్రాండ్వి వేరే ఇన్ ఇయర్ మానిటర్స్ అన్బాక్స్ చేశాను, మీకు గుర్తుండే ఉంటుంది. బాగుంటాయి. ఇది కొత్త చైనీస్ బ్రాండ్ కాకపోతే క్వాలిటీ చాలా బాగుంది. అంటే కొత్తది ఏం కాదు, వీళ్ళు హే గేర్స్ అని చెప్పేసి వేరే పాపులర్ బ్రాండ్స్కి వీళ్ళు అకాస్టిక్ చేంబర్లు, దాని బాడీలు 3D ప్రింటింగ్ చేసి ఇస్తూ ఉంటారు. ఇందులో మీకు ఇయర్ పీస్కి దానికి గ్రిల్స్ వచ్చినాయి మీకు, అంటే స్పీకర్ పైన ఉండే మెష్ అది, అంటే మీకు ఇయర్ ఫోన్స్ నాజిల్ దగ్గర ఉండేది. ఇంకా వారంటీ కార్డ్ ఒకటి, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటే స్టాండ్ వచ్చింది, ఆ బొమ్మ మీరు ఆ కార్టూన్ క్యారెక్టర్ టేబుల్ పైన పెట్టుకోవడానికి. ఇంకొకటి పౌచ్, కింద చాలా సైజెస్వి మీకు, చాలా డిఫరెంట్ వెరైటీ సిలికాన్ ఇయర్ టిప్స్, ఇంకా ఒక సెట్ ఫోమ్ ఇయర్ టిప్స్ కూడా వచ్చినాయి. అవి 2 డిఫరెంట్ టైప్స్ సిలికాన్ ఇయర్ టిప్స్, అంటే మీ కంఫర్ట్ని బట్టి మీరు యూస్ చేయొచ్చు. ఫోమ్ ఇయర్ టిప్స్ అంటే పర్ఫెక్ట్ సీలింగ్ ఇంకా నాయిస్ ఐసోలేషన్ కోసం వాడచ్చు. ఇది మంచి బ్లాక్ కలర్ లెదర్ పౌచ్ పైన మీకు గోల్డ్ బటన్స్ ఉండేసి ట్రూథియర్ బ్రాండింగ్ లోగో అది చూడొచ్చు దానిపైన. ఇందులో మీకు దాని కేబుల్ వచ్చింది, ఆక్సిజన్ ఫ్రీ సిల్వర్ కేబుల్, ఇది సిల్వర్ కోటెడ్ కేబుల్.
చాలా అంటే మీకు చూడొచ్చు అక్కడ దాని కేబుల్‌తో పాటు ఒక స్పెషల్ పిన్ వచ్చింది. ఆ పిన్ స్పెషాలిటీ కూడా మీకు డీటెయిల్‌గా చెప్తాను. అదేంటంటే మీకు 3.5 ఎంఎం టు 3.5 ఎంఎం ఇంపిడెన్స్ కన్వర్టర్. అది 10 ఓమ్స్ కన్వర్ట్ చేస్తుంది. యాక్చువల్ డ్రైవర్స్ ఇంపిడెన్స్ 17.5 ఓమ్స్. అది ఇంపిడెన్స్ కన్వర్టరే కాకుండా అందులో బేస్ బూస్ట్ కూడా ఉంటుంది. డీటెయిల్‌గా తర్వాత చెప్తాను మీకు. ఎల్ షేప్ జాక్ తోటి మీకు మొత్తం కేబుల్ అది దాని క్వాలిటీ బ్లాక్ కలర్‌ది అది దాని క్వాలిటీ అది చాలా బాగుంది. మధ్యలో ఇక్కడ జాయింటర్ కూడా చూడొచ్చు. ట్రూథియర్ కంపెనీ అని రాసేసి మీరు అది వై జాయింట్ సెక్షన్ ఉంటుంది కదా, దాని లెంత్ అడ్జస్ట్ చేయడానికి ఒకటి చిన్న రింగ్ కూడా వచ్చింది. ఇంకా ఇవి దాని మీరు ఇయర్ ఫోన్స్కి పెట్టే కనెక్టర్స్ అవి చాలా ఫ్లెక్సిబుల్ ఉండేసి బాగుంది క్వాలిటీ. ఇంకా అది నేను యూస్ చేసిన తర్వాత చెప్తాను ఎట్లుందనేది. ఇవి మన ఇన్ ఇయర్ మానిటర్స్ చాలా యునిక్ డిజైన్ ఉన్నాయి. రెడ్ కలర్ ఉండేసి వెనకాల ఏదో ఫ్యాబ్రిక్ లాంటి డిజైన్ ఉండేసి, ఇదేంటంటే మీకు స్పెషల్ డిజైన్. ఇది 3D ప్రింటెడ్ మెడికల్ గ్రేడ్ రెజిన్ తోటి డిజైన్ చేసినాయి. ఇంకా ఎలిగెంట్ లుక్స్ కోసం గ్లూ డ్రాపింగ్ డిజైన్ అని చెప్పేసి దాని ఫేస్ ప్లేట్ అది చూస్తున్నారు కదా, మొత్తం లోపల ఏమో సమ్ టెక్స్చర్డ్ క్లాత్ టెక్స్చర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ దాని నాజిల్ దాని గ్రిల్ అది చూడొచ్చు. కొంచెం ట్రాన్స్లూసెంట్ ఉండేసి లెఫ్ట్ రైట్ మార్కింగ్ ఇక్కడ చూడొచ్చు. ట్రూథియర్ బ్రాండింగ్, ఇంకా ఆ పిన్స్ పెట్టడానికి హోల్స్ అవి కూడా చూడొచ్చు. షెల్ అది చాలా హై క్వాలిటీ షెల్, అది 3D ప్రింటెడ్. వీళ్ళే హే గేర్స్ అనే బ్రాండే ఈ అకాస్టిక్ ఛాంబర్ అది తయారు చేస్తూ ఉంటారు. వేరే చాలా పాపులర్ బ్రాండ్స్కి వీళ్ళు తయారు చేసి ఇస్తారు. అయితే ఇది లైట్ వెయిటే ఉన్నాయి. నేను డీటెయిల్గా ఇవి యూస్ చేసిన తర్వాత కంఫర్ట్ కూడా ఎట్లా ఉంది అవి ఇక్కడ మీకు ఒకసారి పిన్స్ కూడా పెట్టి చూపిస్తాను. లెఫ్ట్ రైట్ మార్కింగ్ చూసుకొని పెట్టుకోవాలి. మీకు కేబుల్ పైన ఇంకా ఇయర్ ఫోన్స్ పైన LR అని రాసి ఉంటుంది. అది చూసి కరెక్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఉల్టా పెట్టొద్దు మీకు, లేకపోతే ఆడియోలో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇట్లా కనపడతాయి. దీనిపైన సిలికాన్ ఇయర్ టిప్స్ కూడా పెట్టి చూపించేస్తాను. ఇవి వైట్వి కొంచెం అంటే లార్జ్ సైజీ పెట్టేస్తాను, ఎందుకంటే నాకు ఎప్పుడు లార్జే పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. ఇది మన ఇన్ ఇయర్ మానిటర్స్ ట్రూథియర్ ఎక్స్ క్రినికల్ 0 రెడ్. చాలా యూనిక్ క్యారెక్టర్స్ తోటి ఉన్న ఇన్ ఇయర్ మానిటర్స్. నేను మొత్తం సౌండ్ దీన్ని విని దీని టోటల్ హిస్టరీ ఇది ఎట్లా డిజైన్ చేశారు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీరు వీడియో కంపల్సరీ ఇప్పుడే మర్చిపోకుండా లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇప్పుడు కొన్ని సాంగ్స్ అవన్నీ ప్లే చేసి టెస్ట్ చేసి రిమైనింగ్ వీడియోలో ఎట్లా ఉందో దీని పర్ఫార్మెన్స్ నేను డీటెయిల్గా కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా కంప్లీట్గా అన్బాక్సింగ్ ఈ ట్రూథియర్ 0 రెడ్ ఇన్ ఇయర్ మానిటర్స్ది. మీకు డిజైన్ వైజ్ ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. డిజైన్ కలర్ దాని రెడ్ కలర్, ఇంకా పైన గ్లూ తోటి దాని ఫేస్ ప్లేట్ డిజైన్, దాని మీద టెక్స్చర్డ్ క్లాత్ టెక్స్చర్ అవి నాకు చాలా నచ్చినాయి. ఎక్సలెంట్ ఉన్నాయి. నేను 20 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను కదా. కంఫర్ట్ వైజ్ అవి కూడా డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఈ 0 రెడ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ గురించి చెప్పాలి. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి మీకు డౌన్ టు 12 హెర్ట్జ్ నుంచి 40,500 హెర్ట్జ్ వరకు, అంటే 40 కిలోహెర్ట్జ్ వరకు ఉంది. ఆల్మోస్ట్ 40 కిలోహెర్ట్జ్ అంటే అంత అవసరమా మనకని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే మన చెవులు వినడమే 20 హెర్ట్జ్ నుంచి 20 కిలోహెర్ట్జ్ వరకు వింటాయి కదా. ఆ ఎక్స్టెండెడ్ బ్యాండ్ విడ్త్ దేనికి అని చెప్పేసి. అయితే అట్లా డిజైన్ చేసిన ఆడియో ప్రోడక్ట్స్లో ఈ 20 to 20 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఏవైతే ఆడియో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయో ఇవి చాలా అక్యురేట్గా రిప్రొడ్యూస్ అవుతాయి. అంటే మీకు వితౌట్ ఎనీ డిస్టార్షన్స్, టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ లెవెల్స్ తక్కువ ఉండేసి ఎస్పెషల్లీ హై ఫ్రీక్వెన్సీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సిల్కీ స్మూత్ ఉంటుంది. ఇంకోటి చాలామంది ఇది డ్యువల్ డ్రైవర్, మీకు 10 mm ఒక డ్రైవర్ ఉంది బేస్ కోసం, ఇంకోటి 7.8 mmది ఫుల్ రేంజ్ డ్రైవర్ ఉంది. అయితే డ్యువల్ డ్రైవర్, ట్రిపుల్, క్వాడ్ డ్రైవర్ ఇట్లా అన్నీ చూస్తారు. కానీ చాలా కంపెనీస్లో ఒక ప్రాబ్లం ఉండేది ఏంటంటే మీకు 2 డ్రైవర్స్లో లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇచ్చే డ్రైవర్ ఏంటంటే మీకు అనుకోండి ఒక 10 హెర్ట్జ్ నుంచి అయినా కానీ 15 హెర్ట్జ్ నుంచి 20 హెర్ట్జ్ నుంచి మొదలు పెడితే ఒక 2 కిలోహెర్ట్జ్ 3 కిలోహెర్ట్జ్ వరకు రెస్పాన్స్ ఇచ్చి క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అక్కడి నుంచి ఉండేది. అంటే మీకు అరౌండ్ 1 కిలోహెర్ట్జ్ లేకపోతే 500 హెర్ట్జ్ నుంచి 20 లేకపోతే 40 కిలోహెర్ట్జ్ వరకు ఆ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది చాలామందికి నచ్చకపోయేది. నాకు కూడా పర్సనల్లీ అట్లాంటి క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ నాకు నచ్చదు. ఎందుకంటే సబ్వూఫర్ అంటే సబ్వూఫర్ లాగా ఉండాలి. బేస్ అంటే మీకు అరౌండ్ 20 to 200 హెర్ట్జ్ వరకే అట్లా ఫ్రీక్వెన్సీకి రెస్పాన్స్ ఇచ్చే బేస్ డ్రైవర్ ఉంటేనే అది న్యాచురల్ బేస్ ఉంటుంది. అయితే క్రినికల్ అని చెప్పేసి యూట్యూబర్ ఉన్నాడు కదా సింగపూర్ అతనికి కూడా సేమ్ నాలాంటి టేస్ట్. ఆయన కూడా అదే అన్నాడు, ఏంటంటే 20 హెర్ట్జ్ నుంచి 200 హెర్ట్జ్ వరకు రియల్ హోమ్ థియేటర్స్లో బేస్కి ఎట్లా సబ్వూఫర్ వర్క్ చేస్తుందో అట్లనే ఇన్ ఇయర్ మానిటర్స్ కానివ్వండి హెడ్ ఫోన్స్లో ఆ స్టైల్లో పనిచేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా R&D చేసి అట్లా అంత ఈజీ కాదు. అట్లా 20 to 200 హెర్ట్జ్ వరకే మీకు బేస్ రెస్పాన్స్ ఇచ్చే డ్రైవర్ డిజైన్ చేయాలంటే చాలా అంటే దానికి టెక్నాలజీ కావాల్సి వస్తుంది. వీళ్ళు ఏదేదో లిక్విడ్ క్రిస్టల్ డోమ్ డయాఫ్రమ్ ఉండే డ్రైవర్ డిజైన్ చేశారు. ఇంకా CCAW కాయిల్ యూస్ చేశారు, అంటే కాపర్ క్లాడెడ్ అల్యూమినియం వైర్.
అదేం చేస్తుందంటే కాపర్ క్లాడెడ్ అల్యూమినియం వైర్ అంటే కాపర్ వైరే మొత్తం వాయిస్ కాయిల్లో ఉంటే కాపర్ది బరువు ఎక్కువ ఉంటుంది కదా, అల్యూమినియం వైర్ది తక్కువ ఉంటుంది. కానీ కాపర్ది కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఎలక్ట్రిసిటీ మంచిగా ఫ్లో అవుతుంది, అల్యూమినియంలో అవ్వదు. అయితే లైట్ వెయిట్ ఉండి ఎలక్ట్రిసిటీ మంచిగా ఫ్లో అవ్వాలి అని అంటే కాపర్ వైర్కి బదులు అల్యూమినియం వైర్ వాడి దానిపైన కాపర్ది కోటింగ్ ఇస్తే, అంటే కాపర్ క్లాడింగ్ ఇస్తే అది ఎఫిషియన్సీ కాపర్ లాగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉండేసి అల్యూమినియం లాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి కొన్ని స్పీకర్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళందరూ CCAW కాయిల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. లిడ్స్ అని ఒక సైంటిస్ట్ ఉండేవాడు జర్మనీలో. లిడ్స్ స్కిన్ ఎఫెక్ట్ అంటారు, అంటే ఎలక్ట్రాన్స్ ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు మీకు సర్ఫేస్లో స్కిన్ పైనే ట్రావెల్ చేస్తాయి. అయితే CCAW కాయిల్లో మీకు అవుటర్ స్కిన్ మీకు కాపర్ క్లాడింగ్ ఉంటుంది కాబట్టి ఆడియో సిగ్నల్ మీకు ఇంటర్నల్ వైర్ మధ్యలోంచి కాకుండా స్కిన్ పై నుంచే పోతుంది కదా, కాబట్టి పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, ఇంకా క్లారిటీ, ఇంకా డిస్టార్షన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇంకా మీకు లైట్ వెయిట్ ఉండడం వల్ల కాయిల్ మీకు బేస్ పంచ్, బేస్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అవి కూడా బాగుంటాయి. ఇట్లా ఇవన్నీ మైన్యూట్ డీటెయిల్స్. ఈ ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ఒక్కొక్క ఫుల్ పెద్ద 1 hour వీడియో చేయొచ్చు, జస్ట్ CCAW కాయిల్ అంటే ఏంటి, దేనికి వాడతారనే ఆ పాయింట్ పైన. అయితే ఇట్లా కొన్ని టెక్నాలజీస్ వీళ్ళు యూజ్ చేసి, ఇంకా వీళ్ళు ఫేజ్ ఆల్టర్ అవ్వకుండా, ఇందులో ఇంకో టెక్నిక్ ఉంటుంది ఏంటంటే 2 డ్రైవర్స్ ఉంటే ఒక డ్రైవర్ది మీకు డయాఫ్రమ్ ఒక వేలో మూమెంట్, ఇంకో డ్రైవర్ది ఇంకో వేలో మూమెంట్ అయితే రెండింటి ఫేజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉందనుకోండి, మీరు ఒకటే సేమ్ నాజల్ నుంచి వింటారు కదా సౌండ్, విన్నప్పుడు మీకు ఆడియోలో అంత మజా రాదు. ఫేజ్ కూడా మ్యాచ్ చేయాలి వీళ్ళు, అది కూడా ట్యూన్ చేసి ఫేజ్ మ్యాచింగ్ చేసేసి లోపల RC నెట్వర్క్ ఉంటుంది, అంటే మీకు ఒక నెట్వర్క్ ఉంటుంది, ప్యాసివ్ నెట్వర్కే, అంటే బేస్ దానికి బేసే వెళ్ళేలాగా, ఫుల్ రేంజ్ దానికి ఫుల్ రేంజ్ వెళ్ళేలాగా RC నెట్వర్క్ అది కూడా డిజైన్ చేయాలి వితౌట్ ఎనీ ఫేజ్ ఆల్టరేషన్. ఇవన్నీ టెక్నాలజీస్ వాళ్ళు చేసి ఇంత పర్ఫెక్షన్ తేవడానికి వాళ్ళకి 10 నెలలు పట్టింది ఈ ట్రూతియర్ బ్రాండ్కి, ఇంకా క్రినికల్ అని చెప్పేసి యూట్యూబర్ ఉన్నాడు కదా అతనికి. అయితే వాళ్ళిద్దరు కొలాబరేషన్లో ఇది డిజైన్ చేశారు. ఇంకోటి ఇందులో ఫ్రీక్వెన్సీ కర్వ్ అనేది, ఇది ఇలాంటి కర్వ్ చాలా పాపులర్, అంటే చాలామంది హర్మన్ టార్గెట్ అని చెప్పేసి, హర్మన్ ఇంటర్నేషనల్ తెలుసు కదా యుఎస్ది బ్రాండ్, అది వాళ్ళు JBL, ఇన్ఫినిటీ ఇట్లా మంచి పాపులర్ బ్రాండ్స్ అన్నిటిని కొనేసుకొని హర్మన్ ఇంటర్నేషనల్, హర్మన్ కార్డన్ స్పీకర్స్ అది అనేవారు ఇదివరకు. ఆ కంపెనీ ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నింటినీ వాళ్ళే తీసేసుకొని ఇప్పుడు అంతా వాళ్ళే రన్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎవ్రీ ఇయర్కి అట్లా వాళ్ళు ఏం చేస్తుంటారంటే హర్మన్వి ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కొంతమంది ప్రొఫెషనల్స్కి, ఆడియోఫైల్స్కి ఇచ్చేసి బేస్ ట్రెబుల్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఇచ్చేసి, బెస్ట్ సౌండ్ మీకు ఎక్కడ ట్యూనింగ్ చేస్తే బాగా అనిపిస్తుందో మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళతో ట్యూనింగ్ చేయించేసి ఆ కర్వ్స్ని వాళ్ళు సేవ్ చేసి పెట్టుకొని, మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఏ కర్వ్ని ప్రిఫర్ చేశారో ఆ కర్వ్ తోటి వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ డిజైన్ చేసేది. అంటే ఇలాంటి EQ, అంటే ఆల్మోస్ట్ అది V షేపే ఉంటుంది, అలాంటి EQ డిజైన్ చేసి వాళ్ళు, అంటే వాళ్ళ ప్రోడక్ట్స్లో అలాంటి క్యారెక్టర్స్ ఉన్న డిజైన్ చేసేది డ్రైవర్స్. దానివల్ల పబ్లిక్ ఎక్కువ నచ్చుతుంది హర్మన్వి. కాకపోతే అప్పటికి కూడా అవి కొంచెం నాకు ఫ్లాటే అనిపిస్తాయి హర్మన్ టార్గెట్ కర్వ్ అది ఏదైతే ఉంటుందో. అయితే చాలామందికి ఇంకా ప్రొఫెషనల్స్ అయితే మరీ టోటల్లీ రూలర్ ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే లైక్ చేస్తారు, ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే స్టూడియో క్వాలిటీ అంటారు కదా, అందులో మీకు బేస్ కానివ్వండి, మిడ్, ట్రెబుల్ ఏది ఎక్కువ తక్కువ ఏముండదు, సూపర్ ఫ్లాట్ ఉంటుంది. కానీ అది అలాంటి మోడల్వి నార్మల్ పబ్లిక్కి అస్సలు నచ్చవు, నార్మల్ పబ్లిక్కి V షేపే నచ్చుతుంది. అట్లా అని చెప్పేసి హర్మన్ది కర్వ్ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే హర్మన్ కర్వ్లో కూడా కొంచెం బేస్ది కొంచెం అంటే ఇష్యూ ఉంటుంది, అంత బేస్ సాటిస్ఫై అనిపించదు బయట మనం సబూఫర్ తోటి ఉన్న బేస్. అయితే వీళ్ళు ఏం చేశారంటే సపరేట్ 10mm డ్రైవర్, 20 to 200 Hz రెస్పాన్స్ ఇచ్చే డ్రైవర్, అక్కడ ప్లస్ 3 dB బూస్ట్ చేసి హర్మన్ కర్వ్ని కొంచెం మాడిఫై చేసేసి ఇంకా మెలోడియస్గా వినపడేలాగా డిజైన్ చేశారు వీళ్ళు. అయితే వీళ్ళు ఈ ఇయర్ ఫోన్స్తో పాటు నేను చూపిస్తాను మీకు, యాక్చువల్గా ఇయర్ ఫోన్స్ డిజైన్ అది కూడా లైట్ వెయిట్ ఉన్నాయి, ఇది సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి. యాక్చువల్గా ఇన్ ఇయర్ మానిటర్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, చెవు వెనకాల నుంచి పెట్టాలి, ఇది రైట్ లెఫ్ట్ మీరు ఉల్టా పల్టా కూడా పెట్టలేరు, ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి ఏ చెవుకి అదే ఫిట్ అవుతుంది, చాలా కంఫర్టబుల్ ఉన్నాయి పెట్టుకోవడానికి కూడా. నేను లార్జ్ సైజు సిలికాన్ ఇయర్ టిప్స్ పెట్టాను, ఇక్కడ చూడొచ్చు, బ్యూటిఫుల్ లుక్స్ అసలు. యాక్చువల్గా చూడ్డానికి కూడా సూపర్ ప్రీమియం ఉన్నాయి, ఫినిషింగ్ బాగుంది. ఇంకా అకాస్టిక్ చేంబర్, ఇది మెడికల్ గ్రేడ్ది రెజిన్తో తయారు చేసిన దీని షెల్ అకాస్టిక్ చేంబర్, ఇది 3D ప్రింటెడ్. ఇది వీళ్ళు యాక్చువల్గా ఈ కంపెనీ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్కి ఈ షెల్స్ తయారు చేసి ఇస్తుంది. అయితే మనం కూడా ఎందుకు తయారు చేయొద్దు ఇన్ ఇయర్ మానిటర్స్ అని రీజనబుల్ కాస్ట్లో, చాలా రీజనబుల్ కాస్ట్. యాక్చువల్గా ఏంటంటే
డ్యామ్ చీప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ విన్నాక ఇప్పటిదాకా నేను ఎన్ని ఇన్ ఇయర్ మానిటర్స్ వాడానో అన్నిట్లో నాకు మోస్ట్ నచ్చింది ఇది. అంటే నేను చెప్పాను కదా వి షేప్ ఈక్యూ సెట్టింగ్స్ ఉండేసి అందులో వీళ్ళు ఇంకోటి ఇక్కడ ఒకటి 10 ohms ఇంపిడెన్స్ కన్వర్టర్, అంటే ఇది ఏం చేస్తుందంటే మీకు కొంచెం ఒక +3 dB బేస్ బూస్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఇంకా బేస్లో ఇంకా మజా వస్తుంది. అంటే బేస్ హెడ్స్ ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఇది లేకుండా వాడితే మీకు కొంచెం బేస్ తక్కువ ఉండేసి కొంచెం నియర్లీ ఫ్లాట్ లాగానే అనిపిస్తుంది. మరీ రూలర్ ఫ్లాట్ కాదు కానీ కొంచెం సిమిలర్ టు స్టూడియో క్వాలిటీ ఆడియో లాగా అనిపిస్తుంది. కానీ నాకు ఇది పెడితేనే, ఈ అడాప్టర్ పెట్టి వాడితేనే సూపర్ అనిపించింది. ఇంకోటి ఇన్ ఇయర్ మానిటర్స్లో ఒక్కటి ఏంటంటే ఇవి పవర్ హంగ్రీ, అంటే దీనికి చాలా పవర్ కావాలి ఇది నడవాలంటే. మీరు డైరెక్ట్ మొబైల్ ఫోన్ యూజర్స్ అయితే డైరెక్ట్ పెట్టి యూజ్ చేస్తే అస్సలు సాటిస్ఫై అవ్వదు. మీకు కంపల్సరీ మధ్యలో ఒక డ్యాక్ ఉండాల్సిందే. డ్యాక్ ఉంటేనే దీని ఫుల్ ఎంజాయ్ మీరు, అంటే దీంట్లోని జ్యూస్ అంతా మీరు పిండుకొని ఎంజాయ్ చేయొచ్చు. అయితే కంపల్సరీ డ్యాక్ కొనే వాళ్ళే ఈ ఇన్ ఇయర్ మానిటర్స్ కొనండి. మామూలుగా ఫోన్కి డైరెక్ట్ పెట్టి వాడతామంటే మీకు అవుట్పుట్ తక్కువ వస్తుంది, ఇంకా అంత మజా కూడా రాదు. కంపల్సరీ ఖచ్చితంగా నేను ఐఫై గోలింక్ అనే డ్యాక్ వాడాను. ఇది కూడా హెడ్ఫోన్ జోన్లో అవైలబుల్ ఉంది. దీనిపైన చెక్ చేశాను నేను, అసలు అవుట్ స్టాండింగ్ క్వాలిటీ, మీకు బేస్ క్వాలిటీ సూపర్బ్ ఉంది. ఇంకా డౌన్ టు 20 Hz ఏదైతే సబ్వూఫర్ బేస్ రంబుల్ అది మనకు ఫీల్ అవుతుంది అది. ఇంకా మిడ్ క్లారిటీ బాగుంది. ఇంకా మీకు దీంట్లో డైనమిక్ రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చినా కానీ, వాల్యూమ్ మ్యాక్స్ పెట్టినా కానీ డిస్టార్షన్ లాంటిది ఏముండదు. ట్రెబుల్ సిల్కీ స్మూత్ ఉంది. ఇందులో ఈ అడాప్టర్లో 10 ohms అడాప్టర్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పెడితే మీకు ఓన్లీ బేస్ మాత్రమే బూస్ట్ అవుతుంది, కొంచెం వాల్యూమ్ లెవెల్ తగ్గుతుంది. కాకపోతే మీకు ట్రెబుల్లో మిడ్లో ఏం వేరియేషన్ లేదు. అది మీరు ఇది పెట్టకముందు ఎట్లా ఉందో అట్లనే ఉంది. అదొక్కటి అడ్వాంటేజ్. ఇందులో నేను అనుకుంటా ఏదో ఇంపిడెన్స్ మ్యాచింగ్ ట్రాన్స్ఫార్మర్ లాంటిది ఉంటుంది లోపల. ఇంకా అది ఎప్పుడన్నా నేను ఫ్యూచర్లో కట్ చేసి చూస్తా అట్లాంటిది, దాంట్లో ఏముంటుందో చూద్దాం మనం. ఇది ఇన్ ఇయర్ మానిటర్స్ తోటి ఇది ఫ్రీ వస్తుంది. ఎట్లా అనిపించింది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన ట్రూథియర్ జీరో రెడ్ ఇన్ ఇయర్ మానిటర్స్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్, 100% రికమెండ్ చేస్తాను. ట్రూలీ వర్త్ అని చెప్పొచ్చు ఇది. దీని సౌండ్ పర్ఫార్మెన్స్, బేస్ పర్ఫార్మెన్స్, మిడ్ పర్ఫార్మెన్స్, ఇంకా ట్రెబుల్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ నాకు ఫుల్ సాటిస్ఫైడ్. ఈవెన్ ఇది విత్ అడాప్టర్, వితౌట్ అడాప్టర్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఓన్లీ ఫోన్కి పెట్టి యూస్ చేసే వాళ్ళకి నేను ఇది రికమెండ్ చేయను. కంపల్సరీ ఖచ్చితంగా ఈ 5,000 పెట్టి మీరు ఇలాంటి డ్యాక్ ఒకటి కొంటేనే ఇది కొనండి. ఇంకా హెడ్ఫోన్ యాంప్లిఫైర్ ఉన్నా కొనొచ్చు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్తో రేపు మళ్ళీ కలుస్తా. బాయ్.